సాధారణంగా సాక్ష్యము ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వాళ్ళు పెడతారు. కానీ కోర్టు కూడా ప్రవేశపెట్టచ్చా సాక్షులు? అలాగే సాక్షులు కాకుండా కోర్టులో ప్రెజెంట్ అయి ఉంటే అతన్ని సాక్షిగా విచారించవచ్చా? అలాగే ఏ స్టేజ్లో, ఏ ట్రయల్లో, ఏ ఎంక్వైరీలో కోర్టు తనంతటకు తానే సాక్షిగా విచారించవచ్చు? కోర్టు ఎప్పుడు తనంతటకు తనే ఒక సాక్షిని విచారిస్తుంది? ఆల్రెడీ ఎగ్జామిన్ చేసిన వాళ్ళని విచారించవచ్చా? రీకాల్ చేయొచ్చా? రీ ఎగ్జామిన్ చేయవచ్చా? అలా చేయాలంటే కోర్టుకున్నటువంటి షరతులు ఏంటి? ఇవన్నీ ఆలోచించినప్పుడు సెక్షన్ 311 సిఆర్పిసి వీటన్నిటికీ సమాధానం చెప్పుద్ది. 348 బిఎన్ఎస్ఎస్గా ఇప్పుడు మారింది. ఇప్పుడైతే ఒక న్యాయమైన తీర్పు చెప్పడానికి కోర్టుకు అవసరమని అనుకుంటే ఈ పైన ప్రశ్నలు అన్నిటికీ తగిన సమాధానాన్ని కోర్టుకి చేయడానికి పవర్ ఉన్నది. అంటే సాక్షులు కాని వాళ్ళని పిలవచ్చు, మళ్ళీ రీ ఎగ్జామిన్ చేయవచ్చు, వాళ్ళు ఎవరూ పెట్టకపోయినా కోర్టు తనంతటకు తానే చేయవచ్చు. కోర్టుకి న్యాయం చేయడానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పవర్ 311